హలో అండి అందరికీ ఎటువంటి సాసులు అవసరం లేకుండా హక్కా నూడిల్స్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎండ్ దాకా చూసి వీడియో మీకు నచ్చితేనే నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా ప్యాన్లో 3 గ్లాసుల నీళ్లు వేసుకొని ఉప్పు 1 స్పూన్ వేసి హై ఫ్లేమ్లో వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ అనేది బాగా బాయిల్ అయినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి హక్కా నూడిల్స్ వేసుకోండి. వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత ఇలాంటి జల్లెడ ఒకటి తీసుకొని జల్లెడలో మనం నూడిల్స్ అనేది వేసుకోవాలి. అంటే వాటర్తో సహా నూడిల్స్ అనేవి వేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత 1 లేదా 2 గ్లాసుల నీళ్ళు అనేవి నూడిల్స్ మీద వేయండి. అలాగ వేయడం వలన మనకి నాన్ స్టిక్ నూడిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసుకొని 2 ఎగ్స్ వేసుకోండి. అంటే 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకొని ఉప్పు కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. అంటే 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్క్రంబల్డ్ ఎగ్స్ అంటాం కదా, అలాగా కుక్ చేసుకోవాలి. ఇలాగా ఎగ్ బుజ్జి అనేది రెడీ అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ 2 స్పూన్ల నూనె వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ వేసి ఒక 5 నిమిషాలు, అంటే మనకి వెజ్జీస్ అనేవి కొంచెం హాఫ్ అయినా కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కుక్ చేసుకున్న హక్కా నూడిల్స్ అనేవి వేసుకోండి. నూడిల్స్ అనేవి వేసుకున్న తర్వాత వెంటనే స్క్రంబల్డ్ ఎగ్స్ వేసుకోండి. అంటే ఎగ్ బుజ్జి తయారు చేసాం కదా, ఆ ఎగ్ బుజ్జి వేసుకోండి. ఎగ్ బుజ్జి వేసిన తర్వాత ఇక్కడ నేను 2 ప్యాకెట్ల మ్యాగీ మ్యాజిక్ మసాలా వేస్తున్నాను. ఇలాగ 2 ప్యాకెట్ల మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఇలాగ టాస్ చేసుకోండి. హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఇలాగ టాస్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ వేసినా కూడా కొంచెం స్పైసీగానే ఉండిద్ది. కొంచెం చిన్నపిల్లలు స్పైసీ ఎక్కువ తినరు అనుకుంటే చూసుకొని వేసుకోండి పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే మనకి నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా చూడడానికి ఎంత నాన్ స్టిక్గా ఉన్నాయో, అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొంచెం లెమన్ అనేది పైన లెమన్ స్ప్రింకిల్ చేసి తింటే ఇంకా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.